అందరికీ హాయ్. ఇవాళ సండే కదా. సో సండే అని చెప్పేసి నేను నాకు ఇష్టమైన రెసిపీ డోక్లా అనమాట. చూస్తుంటే కేక్ లాగే అనిపిస్తుంది, కానీ కేక్ అయితే కాదు. శనగపిండితో చేసిన డోక్లా అనమాట. చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. శనగపిండితో చేస్తున్నాం, అలాగే దీంతో పాటు గ్రీన్ చట్నీ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. దీనికోసం మనము శనగపిండి తీసుకుంటున్నాం అనమాట, ఒక గిన్నె నిండా. సో దీన్ని తీసుకొని మనం ఇందులో ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం బజ్జీలు ఎలా తీసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట పిండిని. బజ్జీలకు మనము థిక్గా చేస్తాం కదా, మరీ జొరుగా కాకుండా గట్టిగా కాకుండా ఆ విధంగా చేసుకొని ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ వచ్చేసి చక్కెర, ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ అనమాట. ఇవన్నీ వేసేసి బాగా సాఫ్ట్గా వచ్చేలాగా ఇది కలుపుకోవాలి. మనం కేక్ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలాగే కేక్ లాగే ఉంటుంది కదా చూస్తే, అలాగే సేమ్ ఇది కూడా అంతే అనమాట. కాకపోతే మనం డబుల్ బాయిల్ చేస్తున్నాం దీన్ని. మనం అది కలుపుకునేటప్పటికి ముందుగానే ఒకటి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసేసి మనం ఇడ్లీ ఎలా చేస్తామో సేమ్ అంతే ఆవిరి మీద ఉడికించాలన్నమాట. సో ఇప్పుడు మనం అది వేడయ్యేలోపు ఈనో ప్యాకెట్ ఖచ్చితంగా డోక్లా చేస్తే ఈనో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒక ఈనో ప్యాకెట్ తీసుకొని కొంచెం వాటర్ అలా చల్లి ఇలా స్పీడ్గా కలుపుకోవాలన్నమాట. ఇలా స్పీడ్గా కలుపుకొని అది వేడైన వెంటనే మనం దానికి కొంచెము మనం పెట్టాం కదా గిన్నె, ఒకవేళ ఇలాంటివి లేకపోతే మీరు ఇడ్లీ పాత్రలో సేమ్ ఇడ్లీ లాగానే మనం ఇడ్లీ రోజు ఎలా చేస్తామో అలాగే ఈ పిండిని ఇడ్లీ పాత్రలో నూనె పూసేసి ఆవిరి మీద ఉడికించుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు చేసినా దీంట్లోనే చేస్తాను కాబట్టి సో ఇందులోనే చేస్తున్నాం. మన డోక్లా రెడీ అయ్యేలోపు గ్రీన్ చట్నీ చేసుకుందాం. దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు, పుదీనా, పచ్చి కొబ్బరి, 2 టమాటాలు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మొత్తం అన్నీ మనం కడుక్కోవాలన్నమాట. కడిగి పెట్టేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ మనము సమోసాల్లోకి అంటే పకోడీలోకైనా బజ్జీలోకైనా తినచ్చు. గ్రీన్ చట్నీ చాలా మంచిది, హెల్త్కి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కొత్తిమీర, పుదీనా, ఇక పచ్చిమిర్చి, కొద్దిగా మనము సాల్ట్, అలాగే జీలకర్ర అనమాట. ఇలా జీలకర్ర వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక్కొక్కసారి చింతపండు కూడా వేస్తాను, ఈసారి అయితే నేను టమాటా వేస్తున్నాను అనమాట. ఇలా ఒక టమాటా కానీ 2 టమాటాలు కానీ వేసుకొని మొత్తం కొంచెం వాటర్ వేసేసుకొని మనం చట్నీ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మన చట్నీ అనేది గ్రీన్ కలర్లో కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ చట్నీ మనము దేంట్లోకైనా ఉంచుకోవచ్చు అనమాట. ఒకవేళ మిగిలిపోయినా కూడా మళ్ళీ దీంట్లోకి మనము వడపావులోకి దేంట్లోకైనా డిప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా డోక్లా అయిపోయిన తర్వాత డోక్లాలోకి మనము పోపు వేసుకోవాలి కాబట్టి సో ఇందులోకి పోపులోకి ఉల్లిపాయ లేకుండా కొంచెం తెల్ల నువ్వులు, జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయ ప్లేస్లో నేను ఊరిమిరపకాయలు వేస్తున్నాను అనమాట. మీకు నచ్చినవి ఏ ఉంటాయి వేసుకోవచ్చు. చేయబెట్టి చూస్తే మనకి అతుక్కోలేదు కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇడ్లీ ఎంతసేపు పడుతుంది సేమ్ అంతే టైం దీనికి కూడా అంతే అనమాట. ఎందుకంటే ఇలా మనకి అతుక్కోకుండా ఉంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో ఎల్లో కలర్ కాంబినేషన్లో అంటే సేమ్ కేక్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. డోక్లాకి మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు చేసినా సరే మనకి ఈనో ప్యాకెట్ ఉండాలన్నమాట. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఎవరైనా ఉంటే సెలెక్ట్ చేయండి. దీంట్లోకి మనం పోపు వేసుకుంటున్నాం అనమాట. ఇలా పోపు వేసేసుకొని మనం చేసిన డోక్లా మీద పైన మనం పోపు చల్లుతాము. సో ఈ రెసిపీ వచ్చేసి నేను హర్యానాలో ఉన్నప్పుడు నా పెళ్ళైన కొత్తలో అక్కడ మేము క్వార్టర్స్లో ఉన్నప్పుడు మన ఆంధ్ర రెసిపీస్ వాళ్ళకి ఎప్పుడైనా వంట చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మనకి చేసి ఇస్తారనమాట. రాజస్థాన్ వాళ్ళు ఇంకా యూపీ వాళ్ళు నాకు క్వార్టర్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. ఇవి ఇంకా ఎప్పుడు కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. ఓన్లీ శనగపిండితో కాకుండా మనం శనగపప్పు నానబెట్టి మిక్సీ పట్టేసుకొని అలా కూడా చేయొచ్చు. దీంట్లో 2-3 రకాలుగా డోక్లా చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకటే ఐటెం కాకుండా అలా కూడా చేసుకోవచ్చు. యూపీ దీది అయితే ఎక్కువ చేసి ఎప్పుడు చేసినా నాకు ఇస్తూనే ఉంటుంది. నేను మాత్రం తనకి ఇడ్లీ, దోశ చేసినప్పుడు మన సైడ్ వంటలు తనకి ఇస్తానమాట. సో తను నాకు నేర్పించిన రెసిపీ డోక్లా. హర్యానాలో ఉన్నప్పుడు క్వార్టర్స్లలో ఒక్కొక్కరికి మనకి ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ఎందుకంటే క్వార్టర్స్లో ఉంటాం కాబట్టి ఇచ్చిపుచ్చుకుంటాం కాబట్టి ఒకరి రెసిపీస్ ఒకరికి నేర్చుకోవడానికి చాలా బెనిఫిట్ బాగుంటుంది అనమాట. సో అలాగే కొంచెం వంటలన్నీ అప్పుడు అక్కడ పెళ్ళైన కొత్తలో నేను నేర్చుకున్నాను. దీనిపైన మనము చల్లారిన తర్వాత లేకపోతే వేడి మీదనే మనం వేసుకున్న పోపుని దీనిపైన చల్లుకొని చాకుతో కట్ చేసి పీసుల్లాగా తీసేసి తినొచ్చు అనమాట.
ఇప్పుడు చూసారు కదా ఇలాగా. ఇక్కడ వచ్చేసి మరాఠీలో అంటే మహారాష్ట్ర వచ్చిన తర్వాత వడపావు, పావు బాజీ ఒక్కొక్క ప్లేస్లో మనం ప్లేస్ మారేటప్పటికి ఆర్మీ వాళ్ళకి ప్లేస్ని బట్టి మనకి వంటలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం చేసిన రెసిపీస్ అనేది కొంచెం ఐడియా వస్తుంది. త్వరగా మనం నేర్చుకోవడానికి కూడా కొంచెం కొత్త రెసిపీ అనేది ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ నాకు కిచెన్లో ఫుల్ ఎండ వస్తుంది కాబట్టి కొంచెం కలర్ అనేది అక్కడ కిచెన్ సైడ్ కిటికీ దగ్గర ఎండ ఫోక్స్ వస్తే కలర్ షేడ్ అనేది మారుతుంది. మార్నింగ్ ఫుల్ ఎండ వస్తుంది అనమాట మాకి. సో దాని కలర్ అయితే ఫుల్ ఎల్లో కలర్ వస్తుంది, ఎందుకంటే చాలా బాగుంటుంది కేక్ లాగా, స్పాంజీ లాగా. ఇంకా షాప్లో అంటారా ఎక్కువ వాళ్ళు పెద్ద సైజు పెట్టేసి కొంచెం మనకి కేక్ పెద్దది ఉంటుంది కదా ఆ సైజులో వస్తుంది. మనకి ఇంట్లో కాబట్టి ఈ సైజు మీడియం సైజు పెట్టానమాట. మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి డోక్లా అనేది మనకి సైజ్ పెరుగుతుంది. చూసారు కదా ఎంత బాగుందో, అసలు టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ శనగపిండితోనే, టైం కూడా పట్టదు. మనం ఇడ్లీ చేస్తే ఎలాగో అంతే అనమాట. మీరు ఇడ్లీ పాత్రలో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. గ్రీన్ చట్నీతో పాటు డోక్లా, నాకు నచ్చిన డోక్లా అనమాట, నా ఫేవరెట్ ఇది. సరే కదా, డోక్లా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు మరి, ఈరోజు సండే అయితే మార్నింగ్ టిఫిన్ కోసం అని చేశాను. ఇక మీరు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేసేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. సూపర్ డోక్లా రెడీ.